పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ వ్యాకుల మాత పండుగను కొనియాడుతూ ఉండగా సెప్టెంబర్ 15వ తేదీ తల్లి యొక్క దీవెనలు పొందడానికి కావలసిన కష్టాల్లో సహాయపడమని ఈ పండుగ గురించి ధ్యానించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ మాత సాక్షాత్తు దేవుని తల్లి. ఆమె జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండవచ్చునని చాలామంది అనుకుంటారు. కానీ నిజమేమిటంటే క్రీస్తు జన్మించిన కాలం నుండి మరణించే వరకు కూడా ఆ తల్లి అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఆమె మోసిన సిలువలు అన్నీ ఇన్ని కావు. ఈనాడు తల్లి శ్రీ సభ మరియ మాత వ్యాకుల మాత పండుగను కొనియాడుతూ ఉంది. ఈ మేరకు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. మరియ తల్లి శ్రమలు అనుభవించటానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తాయి. మొదటి కారణం, క్రీస్తును కన్న తల్లి కనుక మరియ తల్లి కష్టాలు పాలయ్యారు. తన కుమారుడు శిలువపై మరణ వేదనను అనుభవించడాన్ని కళ్ళారా చూసి తాను ఊపిరి పోసిన తనయుడు తన కళ్ళ ముందే విగత జీవుడవుతూ ఉంటే అలవి కాని దుఃఖభారంతో మరియ తల్లి విలవిలలాడారు. ఆ తరుణంలో ఆ కల్వరి గిరిపై క్రీస్తు ప్రభు శిలువ నీడన మరికొందరు పుణ్యశ్రీలు కూడా ఉన్నారు. వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూనే ఉన్నారు. కానీ వారు అనుభవించే ఆవేదనతో తల్లిగా మరియ అనుభవించే గర్భశోకాన్ని సరిపోల్చడం సాధ్యం కాదు. కరుణతో కార్చే కన్నీరు వేరు, గుండె పగిలి రాల్చే రక్త కన్నీరు వేరు. అభం శుభం ఎరుగని తనయుడు అన్యాయంగా శిలువ శిక్ష అనుభవిస్తూ నిస్సహాయంగా మరణిస్తూ ఉంటే ఆసక్తురాలైన ఒక తల్లి పడే ఆవేదనను దేనితో పోల్చగలం? క్రీస్తుని మరణ గడియల్లో మరియ తల్లి అనుభవించిన బాధను వర్ణించటానికి మాటలు చాలు. రెండవ కారణం, మరియ మాత శ్రమలు అనుభవించటానికి ఆమె చేసిన పాపాలు కారణం కాదు. ఆమె జన్మ పాప రహితోద్భవి, కళంకం లేని కరుణామయి కనుక తన పాపాల పరిహారార్థం శ్రమలు అనుభవించవలసిన అవసరం ఆ పుణ్య తల్లికి లేదు. మరి మరియ తల్లి అంతటి ఘోరమైన శ్రమలను కష్ట నష్టాలను భరించడానికి కారణమేంటి? దానికి కారణం పాపులమైన మనమే. అవును, మానవులమైన మనం చేసిన పాపాలకు పరిహారం కోసమే క్రీస్తు ప్రభువుతో పాటు మరియ తల్లి సైతం కష్టాలు అనుభవించవలసి వచ్చింది. మరియ తల్లి మన కోసమే శ్రమలు అనుభవించారు. వ్యాకుల మాత చిత్రపటాలను మనం చూసినట్లయితే ఆమె హృదయం మీద 7 ఖడ్గములు మనకు కనిపిస్తాయి. ఆమె హృదయం మీద ఉన్న ఆ 7 ఖడ్గములు మరియ తల్లి అనుభవించిన బాధలను నిదర్శనం. మరియ తల్లి అనుభవించిన 7 వ్యాకులములు ఇవి. ఈ పవిత్రమైన సమయంలో వీటిని స్మరించుకుందాం. 1వది, సిమియోను క్రీస్తు ప్రభు యొక్క భవిష్యత్తును మరియు ఆ భవిష్యత్తులో వచ్చే శ్రమలను గూర్చి చెప్పినప్పుడు, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీల్లో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావాలను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 34-35 వచనములు. మోషే చట్ట ప్రకారం వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు కావటం వలన మరియ మాత యోసేపు గారు బాలయేసును తీసుకుని యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. నిజానికి మరియమ్మ గారికి జన్మ పాపం లేదు. దేవుడు ఆ తల్లి జీవితాన్ని పరిశుద్ధాత్మతో అభిషేకించారు కాబట్టి శుద్ధీకరణ సాంగ్యం అవసరం లేదు. అయినా దైవ చట్టాన్ని తలవంచి తనను తాను తగ్గించుకొని మరియమ్మ గారు శుద్ధీకరణ పొందటానికి సిద్ధమయ్యారు. ఎవరైనా ఒక స్త్రీకి దేవుడు దర్శనమిచ్చి నీకు
ఒక కుమారుడు జన్మిస్తాడు, కానీ నీ కళ్ళ ముందే నీ కుమారుడు మరణిస్తాడు. నువ్వు చూస్తుండగానే దుర్మార్గులు కొందరు నీ కుమారుని ప్రాణాలు తీస్తారు అని చెబితే ఆ స్త్రీ ఏం చేస్తుంది? చదువుతుంటే మనకే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఏ అమ్మ దీనికి ఒప్పుకోరు, కానీ మరియమ్మ గారు దీనికి భిన్నంగా ప్రవర్తించారు. తనకు జన్మించబోయే కుమారుడు లోకరక్షణం కోసం శ్రమలను అనుభవించి మరణించబోతున్నారని తెలిసి కూడా మరియమ్మ గారు ప్రభువుకు జన్మనివ్వటానికి సిద్ధపడ్డారు. మానవ రక్షణ కోసం, మన కోసం తాను సైతం వ్యాకుల మాతగా దుఃఖ భారాన్ని వహించడానికి, తన కుమారుని కష్టాల్లో కన్నీళ్ళలో పాలు పంచుకోవటానికి అంగీకరించారు. ఇది దేవుని చిత్తం, నేను ఆయన దాసురాలను అంటూ తన ప్రేమను వ్యక్తపరిచారు. రెండవది, దేవదూత కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదురాజు వెతకబోచున్నాడు, కావున నీవు లేచి ఐగుప్తునకు వెళ్ళు అని దేవదూత పునీత జోసెఫ్ గారికి చెప్పినప్పుడు హేరోదురాజు బాలయేసును చంపడానికి భటులను పంపుతూ ఉన్నాడని తెలియగానే మరియ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తక్షణమే పసిగుడ్డును బాలయేసును తీసుకొని భర్త యోసేపు గారితో కలిసి ఐగుప్తుకు ప్రయాణమయ్యారు. ఆ రాత్రి వేళ ఆ చీకటిలో చలిలో పసిబిడ్డను తీసుకుని దేశం కాని దేశం ప్రాణభీతితో వెళ్ళారు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎంత నీరసంగా ఉంటుందో ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు తెలుసు. కానీ మరి మాత తన కన్నీటిని తుడుచుకుని మన సంతోషం కొరకు అంత మనోవేదనలో కూడా ముందుకు నడిచారు. పైగా అసలే కొత్త ప్రాంతం, చేతిలో చిల్లిగా లేదు, ఎలా బ్రతకాలి? పైగా వాహన సదుపాయం లేదు, అంత దూరం ఎలా వెళ్ళాలి అని ఆ తల్లి ఆలోచించలేదు. దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగించారు. దుష్టరాజు హేరోదు నుండి బాలయేసును కాపాడుకోవాలని నిర్ణయించుకుని దుష్టుల బారి నుండి బాలయేసును కాపాడుకున్న గొప్ప మాతృమూర్తి మరియ తల్లి. మూడవది, యెరూషలేము ఆలయంలో ప్రభువు తప్పిపోయినప్పుడు మరియమ్మ గారిని తీవ్రమైన మనోవేదనకు గురి చేసిన సంఘటన. ప్రభువు తనకు 12 సంవత్సరాల వయసులో ఉండగా జరిగిన విషయం. యూదుల ఆచారం ప్రకారం మరియమాత యోసేపు గారు పాస్కా పండుగకు యెరూషలేము వెళ్ళారు. వారితో పాటు బాలయేసును కూడా తీసుకువెళ్ళారు. పండుగ దినాలు ముగిశాక వారు తిరిగి ప్రయాణమయ్యారు. కానీ బాలయేసు అక్కడే ఉండిపోయారు. ఈ సంగతి తల్లిదండ్రులకు తెలియదు. తమ ప్రాంతం నుండి వచ్చిన తోటి యాత్రికులతో కలిసి వస్తూ ఉన్నారు. అందుకని ముందుకు కదిలిపోయారు. అలా ఒక రోజంతా ప్రయాణం చేశాక బాలయేసు కోసం వెతికితే ఆయన ఎక్కడా కనిపించలేదు. అప్పుడు మరియ తల్లి అనుభవించిన మనోవేదన అంతా ఇంత కాదు. అందరికీ అసలే కొత్త ప్రాంతం, పైగా పసి వయసు, ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారు అనే విషయాలు ఆమెకు తెలియక సమయానికి తిన్నారా లేదా అని కన్నీరు పెడుతూ తల్లడిల్లిపోయారు. చివరికి వేద బోధకుల మధ్య బాలయేసు కూర్చుండి వారి బోధనలను వింటూ వారిని తిరిగి ప్రశ్నలు వేస్తున్న బాలయేసును కనుగొన్నారు. నాలుగవది, క్రీస్తు కల్వరి కొండకు సిలువ మోసుకొని పోతూ మార్గమధ్యంలో దేవమాత ఎదురుపడినప్పుడు కఠినమైన సిలువ మార్గంలో పక్క త్రోవ వెంట వచ్చి మరియ తల్లి తన కుమారుని కలిసి ఉండవచ్చు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారేమో కానీ నోరు తెరచి మాట్లాడుకోలేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అలాంటివి. మరియ తల్లి ఆ సృష్టిలో ఏ తల్లి చేయని గొప్ప త్యాగాన్ని కేవలం మన కొరకు చేశారు. ఆమె తలంచుకుంటే పిలాతు దగ్గరికి వెళ్ళి, ఎందుకు నా కుమారుడికి ఇటువంటి శిక్ష వేస్తున్నారు, అతడు ఏ తప్పు చేయలేదు అని వాదించేవారు. కానీ మరియ తల్లి అందుకు భిన్నంగా ప్రవర్తించారు.
అలనాడు అబ్రహాము కుమారుడిని దేవుడు బలిగా కోరినప్పుడు అబ్రహాము ఏమీ ఆలోచించకుండా బలిపీఠం చెందకు తన కుమారుని తీసుకొని బలి ఇవ్వబోయాడు. దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని మెచ్చి విశ్వాసులకు తండ్రిని చేశాడు. క్రీస్తు శిలువలో మరణించటం దేవుని ప్రణాళికలో భాగమని మరియ తల్లికి ముందే తెలుసు. తన ప్రియ కుమారుడు ఇలా శిలువ శ్రమలను అనుభవిస్తారు అని కేవలం మన కోసం కడుపార కన్నా తన ప్రియ కుమారుని యుద్ధానికి వెళ్తున్న సైనికుడి వలె తయారు చేసి ఈ లోకానికి త్యాగం చేసిన గొప్ప మాతృమూర్తి మరియ తల్లి. మరి 5వది, క్రీస్తును అన్యాయంగా శిలువపై అవమానంగా వేలాడదీసినప్పుడు ఇంతవరకు క్రీస్తు నడవనైనా నడుస్తూ కదలనైనా కదలాడాడు. కానీ ఇప్పుడు అవకాశం లేదు. కొరడా దెబ్బల వలన శరీరం గాయాలతో నుజ్జునుజ్జయింది. శిరస్సుపై ముండ్ల కిరీటం పెట్టడం వల్ల చాలా రక్తం బయటికి పోయింది. శత్రువులు శిలువ చుట్టూ చేరటం వల్ల కనీసం గాలి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. శత్రువులు క్రీస్తును శిలువకు అంటుకొట్టి అర్ధనగ్నంగా వేలాడదీశారు. ఈ దృశ్యాన్ని మరియ తల్లి చూడలేకపోయారు. మనసులో మౌనంగా నరకయాతనను అనుభవించారు. 6వది, ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని శిలువ మీద నుండి దించి మరియ తల్లి ఒడిలో పెట్టినప్పుడు శిలువపై నుండి దించిన క్రీస్తును మరియ తల్లి ఒడిలో ఉంచారు. తన ముందే పెరిగి పెద్దయిన క్రీస్తునాథుని పార్థివ దేహాన్ని చూసి మరియ తల్లి తల్లడిల్లిపోయారు. ఒక్క కంటితో తన బిడ్డ కోసం, మరొక కంటితో ఈ లోకం కోసం కంటి తడి పెట్టుకున్నారు. 7వది, ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని భూస్థాపనం చేయటం. ఏ తప్పు చేయని తన కుమారుడు దుష్టులైన యూదుల చేతికి చిక్కి అవమానాలను భరించవలసి రావటం మరియ తల్లికి తీవ్రమైన మనోవేదనకు గురి చేశాయి. క్రీస్తు ప్రభు రక్తాన్ని, ఆ పవిత్రమైన రక్తాన్ని ఆమె చూసినప్పుడు తన కళ్ళు దుఃఖ సాగరంలో నిండిపోయాయి. ప్రభు దేహాన్ని నిలువెత్తుగా గాయం చూస్తున్నప్పుడు మరియమ్మ గారి హృదయం తట్టుకోలేక కడుపు కోతతో వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ బాధను వర్ణించడం ఎవరి వల్ల కాదు, కానీ ఇవన్నీ మరియమాత భరించారు. ఆమె ప్రస్తుత దుఃఖాన్ని చూడలేదు, భవిష్యత్తులో వచ్చే దేవుని రాజ్యాన్ని చూశారు. మన కొరకు శ్రమలు సైతం మౌనంగా భరించారు. నన్ను అనుసరింపకోరువాడు తను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. మత్తయి సువార్త 16:24. క్రీస్తు భగవానుడు పై వాక్యంలో చెబుతున్నట్లు మన జీవిత యాత్రలో ఎన్ని కష్ట నష్టాలు మనకు ఎదురుపడిన దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ మన జీవన సిలువలు మనం మోయాలి. మరియ తల్లి చాలా కష్టాలు అనుభవించారు, ఎన్నో కన్నీళ్లు కార్చారు. ఆ తల్లి విశ్వాస జీవితాన్ని చూసి దేవుడు ప్రతి కన్నీటి బొట్టును తుడిచి సంతోషంగా మార్చి అత్యున్నత స్థానంలో నిలబెట్టాడు. మన జీవిత యాత్రలో ఎన్నో కష్టాలు, శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాక్యం అనే ఖడ్గంతో వాటిని ఎదుర్కొని నిలబడదాం. క్రీస్తు మార్గంలో పయనిద్దాం. నీ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం. ప్రియ విశ్వాసులందరికీ వ్యాకుల మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దయగల తల్లి ప్రభు కష్టాల్లో ఎలా ఓదార్పునిచ్చారో మన జీవిత పయనంలో తల్లి యొక్క ఓదార్పును, ధైర్యాన్ని దయచేయమని వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.